And many times we say to our children we love them. మరి ఎన్నోసార్లు మనం కూడా మన పిల్లలకు చెప్తున్నాము మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని. Because God has shown His love on the cross of Calvary. The same way we have to demonstrate our love also when we say to somebody we love them. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కలువరిలో సిలువలో ఆయన ప్రేమను రుజువుపరిచినారు కనుక మనం కూడా క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక మనం కూడా ఆయన ప్రేమను కలిగి ఉండి ఇతరులకు చూపించాలి. We are not ordinary people like the worldly people. మనము సాధారణమైన ప్రజల వంటి వారం కాదండి. లోకంలో ఉన్న వారు special people because we have a loving God. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారు ఎందుకంటే మనకు ప్రేమగల దేవుడు మనకు ఉన్నారు కాబట్టి. Hallelujah. 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 So we have to express, we have to demonstrate Jesus' love in our life. కనుక మనము కూడా ప్రేమను చూపించాలి మన యేసు ప్రభువారు మన జీవితంలో ఉన్నప్పుడు. If anybody sees you, they must know that you are a loving person. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా అనుకోవాలి మీరు ప్రేమగల వారు అని. Hallelujah. Hallelujah. If anybody say anything about the church, they must tell those church people are loving people. ఎవరైనా ఈ చర్చ్ చూసి అనుకుంటే వాళ్ళన్నా ఈ చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమ కలిగి ఉన్నవారు అని. Hallelujah. 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 Then only our Lord's name will be glorified. అప్పుడే మన యేసు నామము మహిమపరచబడుతుంది. So Jesus died for us because He has demonstrated a love towards us while we were still sinners. He died for all of us. యేసు ప్రభువారు సిలువలో తన యొక్క ప్రేమను నిరూపించుకున్నారు మనము ఇంకా పాపుల వలె ఉన్నప్పటికీ కూడా. Amen. Hallelujah. Hallelujah. That's the greatest love that has shown on the cross of Calvary. ఇది ఇంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మన కొరకు చూపించారు. So what we have to do? ఇప్పుడు మనం చేయవలసినది ఏమిటి? One side Jesus died on the cross of Calvary because He loved us. ఒకవైపు చూస్తే క్రీస్తు వారు కల్వరి సిలువలో మరణించినారు మన కొరకు. But the other side of the cross, మరి ఒక పక్క వైపు చూస్తే సిలువకి and what we have to do? మనం ఏం చేయవలసినది? Romans chapter 6 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం